హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ అసలు. సో ఈ రోజు మనం అయితే ఒక ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే వెళ్తున్నాం అనమాట వైజాగ్కి. సో ఎక్కడెక్కడ ఏ ప్లేస్కి వెళ్తాం, ఎలా ఉంటాయని చెప్పి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో స్టే ట్యూన్, ఒక్కొక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి కామెడీగా ఉంటుంది. నేను వేణు ఇంకా వీడియో తీసిన యశ్వంత్. ఆటగాడు గైస్, నవ్వక సీరియస్ మ్యాటర్ గైస్. చినుకులు పడుతున్నాయి గైస్. గైస్ కళ్ళు, ఆ కళ్ళు ఇంత వర్షం, ఇక్కడ వర్షం పడుతుంది. ఇక్కడ లోపల ఫోటోషూట్ అయిపోతుంది. డ్రోనా గైస్, ఈ లొకేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంఈజిఆర్ కాలేజ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్, ఈ గుడికి వచ్చిన వాళ్ళకంటే షూట్కి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూస్గా షూట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది. సో ఆ కోనేరులో కూడా షూట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో మా వాళ్ళు అయితే ఇప్పుడు షూట్ చేయడానికి అయితే వెళ్ళారనమాట. సో నేను ఇంకా ఇదంతా మీకు చూపిద్దామని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తున్నా మొత్తం. సో ఎప్పుడైనా ఇటు సైడ్ నుంచి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఒకసారి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఇక్కడ త్వరగా షూట్ కంప్లీట్ అయ్యాక వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట. షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తాం. కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు అలాగే ఫుల్ గంగాలు అయిపోయింది గైస్. కార్ మొత్తం, సో లగేజ్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. గైస్, ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేచి మనం అయితే ఒక మర్రుపెంట అని ఒక విలేజ్కి అయితే వచ్చాం గైస్. ఇది పార్థిపురం దాటిన తర్వాత లూప్ లైన్లో ఉంటుంది. సో ఇక్కడ అయితే మనకి మ్యారేజ్ అయితే సెట్ అయింది. సో ఈ మ్యారేజ్లో ఫస్ట్ ఇది అయితే రాట్ అయితే జరుగుతుంది. సో ఈ విలేజ్లో మనం 2 days అయితే స్టే అయిపోతున్నాం. సో ఫస్ట్ మార్నింగ్ అయితే రాట్ అయితే అవుతుంది అనమాట. వీళ్ళందరూ ఏంటంటే టెంపుల్లో చేసుకుంటారు రాట మొత్తం. సో ఇద్దరు అనమాట పెళ్లి కొడుకు. ఈ విలేజ్లో ఒక్క షాప్ లేదు గైస్. ఎక్కడ చూసినా మొత్తం పాకలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి తప్ప ఒక పాన్ షాప్ కానీ ఒక టీ స్టాల్ కానీ ఎక్కడ ఏం లేవన్నమాట. మొత్తం ఆవులు గేదెలే ఉన్నాయి. సో ఇక్కడ 2 days అలా ఉంటామంటే భయం వేస్తుంది నాకైతే. గైస్, మేము వచ్చిన షూట్ కోటి ఇక్కడ చేస్తుంది ఒకటి గైస్. ఇక్కడ తినేసి సినిమా హాల్కి వెళ్దాం అనుకున్నా. ఇక్కడ సినిమా హాల్ ఫుల్ ఎండగా ఉందని చెప్పి ఇక్కడ సినిమా హాల్కి అయితే వచ్చాం. సో ఈ సినిమా హాల్లో ఏసీ ఉంటుందో లేదు తెలియదు. సో వెళ్ళాక మనం చూద్దాం. దివానా మూవీకి అయితే వచ్చాం గైస్. సో అక్కడ ఉండలాగా అలాగోలాగా 20 kilometers దాటితే సినిమా హాల్కి అయితే వచ్చాం అనమాట. సో సినిమా చూడడానికి 20 kilometers రావాల్సి వచ్చింది. సో త్వరగా టికెట్స్ తీసి ఇంకా హాల్కి అయితే వచ్చేసాం. సినిమాకి వెళ్ళడం డబ్బులు తీరా మావాడికి అంత లేదు. ఏడియా డోర్లు ఆగడానికి ఎంత కష్టపడుతున్నారు. అమ్మా చల్లకుందరా గైస్. ఏసీ కోసం వచ్చాం గైస్ సినిమాకి. ఏసీ కరెక్ట్ ఎక్కడ వస్తుంది చూడన్నా అన్న. అంటే బాగా కనిపిస్తుంది. పదైతే ఏసీ ఎటు వస్తుంది వెనకాల. సినిమా కాదు, కొంచెం ఏసీ కావాలి మనకి. ఓకే, ఫైనల్లీ ఈ సీట్లో సెట్ అయ్యాం గైస్. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామని తెలిస్తే మీరు షాక్ అవుతారు. సో ఈ విలేజ్లో వాష్రూమ్స్ అయితే లేవు. థ్యాంక్స్, లవ్ యూ. సో వీళ్ళేదో బట్ట అంటున్నారు, గడ్డ అంటున్నారు, మాకేం తెలీదు. सुन लो मेरी बात, ठीक है? थोड़े मैनर सीख लो, एथिकेट सीख लो, तमीज सीख लो. సో మా వేనగడికైతే కొంచెం ఆపుకెళ్ళ గైస్. ఆ గట్టు బట్ట ఏదో అన్నారు, అది ఎక్కడుందో చూడడానికి అయితే వెళ్తున్నాం గైస్. సో
ఇక్కడ కానీ కంఫర్ట్ లేకపోతే మా వేణగడికి మేము ఇంకా పార్థిపురం అయితే షిఫ్ట్ అయిపోతాం అనమాట. సో అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకుంటాం. సో ఇక్కడ గట్ట బట్ట ఎక్కడికో చూడడానికి వచ్చాం, అది ఇంకా కనిపించట్లేదు, చాలా దూరం నడిచాం అనమాట ఇప్పటికి. సో గైస్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇటువైపు ఉంటుందేమోరా, ఎదురు ఇంకోరా వాటర్ గైస్, ఇంకోండి గైస్ కనిపించింది. నేను ఎలాగ వేసి ఇప్పుడు అరే ఇక్కడ ఒకటి ఉందిరా గైస్, ఇది పొలాల్లో వచ్చే వాటర్ గైస్. సో ఇక్కడ నుంచి పొలాలకి అయితే వీళ్ళు మోటార్ ద్వారా తీసుకెళ్తారు వాటర్ని. మా వాడు ఎలా దిగాల అని చూస్తున్నాడు. సో అయితే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఫోటోగ్రాఫర్లకి ఎక్కువ అమౌంట్ వస్తుందని అంత చెప్తారు, కానీ మేము పడే కష్టాలు అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు లైవ్లోని. మా వాడు ఇప్పుడు ఇక్కడ చేస్తాడు చూడండి. నువ్వు రెడీ? ఓకే రే స్టార్ట్. గైస్ సో ఇంత అవమానం చేశారు గైస్ ఇక్కడ వీళ్ళు. సో ఇదంతా మన వేణుగడిది. సో మనవాడు అందరికి ఎలాంటి షూట్లు వస్తాయి ఇక్కడే ఉంటాయి అనమాట ఈ చుట్టుపక్కలే. నేను బాగుంది కదా నీకు, మొత్తం బాగుంది. ఫ్రెష్ వాటర్ ఏంటి ఈ విలేజ్ షూట్లు అయితే నాకైతే కొంచెం నచ్చుతుంది, కొంచెం నచ్చదు అనమాట. సో ఎందుకు నచ్చుతుందంటే ఈ 2 days ఫుల్గా న్యాచురల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఎందుకు నచ్చదంటే ఇందాక చెప్పిన రీజన్. సో ఇంకా సో ఈ పొలాలు ఈ గ్రీనరీ అంతా చూస్తే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అంటారు, కానీ మనలాంటి వాళ్ళు అయితే ఉండలేరు గైస్ ఇక్కడ. ఒరే అలాగే అటాక్ అలా పదగా రూట్ మర్చిపోయాను గైస్. యశ్వంత్ మొబైల్ ఫోటోగ్రాఫర్ ఇప్పుడు ఒక సూపర్ స్నాప్ తీస్తున్నాడు గైస్, సూపర్. ఓకే పదరా. బ్యూటిఫుల్ సన్సెట్. ఓకే సో ఇంకా వెయిట్ చేయకుండా చీకటి అయ్యేలోపు మనం రూమ్కి చేరుకోవాలి. సో లాస్ట్ మన వేణుగడి ఇప్పుడు కార్లోనే అంత కానించేలా ఉన్నాడు. ఏనా దా పరిగెట్టి స్పీడ్గా రన్ గైస్. ఓకే ఇప్పుడైతే రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోతాం అనమాట, వెళ్ళాక మళ్ళీ మాట్లాడదాం. బాయ్. సో గైస్ మనం అయితే ఇప్పుడు పార్థిపురంలో ఒక రూమ్ అయితే తీసుకున్నాం. ఆ గడ్డ ఇవన్నీ మన వల్ల అవ్వనమాట. సో ఈ రూమ్ ఫుల్ సెంట్రలైజ్ ఉంది. సో ఈరోజు నైట్ చక్కగా పడుకోవచ్చు, టీవీ ఇచ్చారు. సో రూమ్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తారు రూమ్ మొత్తం ఏమేమి ఉన్నాయి అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది, మామూలు చెప్తున్నా. సెంట్రల్ వేసి సో ఇక్కడ మిర్రర్ బాగుంది. సో వాష్రూమ్ ఇక్కడ ఉంది. సో వాష్రూమ్ కూడా మనకి నీట్గా ఉందన్నమాట. సో హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు మనకి. ఓకే నైస్. సో మాకి 1 dayకి ఈ రూమ్ అలాగా, మళ్ళీ రేపు ఈవినింగ్ చెక్అవుట్. సో 2200 అయితే తీసుకున్నారు 3 members. సో పర్లేదు, బాగానే ఉంది, రీజనబుల్. సో అక్కడైతే వాష్రూమ్స్ అయితే లేవన్నమాట. సో ఆ దెబ్బకైతే మనం ఇక్కడికి వచ్చి పడ్డాం. సో ఇంతే, ఇంకా రేపైతే మ్యారేజ్ స్టార్ట్ అయిపోద్ది. ఈరోజు మొత్తం రాట కొన్ని గుడులు గట్ట తిరిగామన్నమాట. సో రేపు వెడ్డింగ్ ఉంది ఫుల్ డే, మార్నింగ్ నుంచి నైట్ వరకు ర్యాంపే. సో అక్కడక్కడ బిట్స్ అయితే నేను తీసి అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. టోటల్గా తీయాలంటే మనకు కూడా కుదరదు సో ఈవెంట్లో. సో అక్కడక్కడ బిట్స్ అయితే తీసి మీకు పెడుతూ ఉంటాను. సో అది గైస్, తినేసి ఇప్పుడు పడుకుని పోలే. బాయ్. అందరికి ఒక వీడియో చూపిస్తాను గైస్. మా వేణుగారు షార్ట్ ఫిల్మ్ చేశాడు అనమాట. అది చూసారు కదా. ప్లే చేయి, లాస్ట్ క్వశ్చన్ ప్లే చేయి. ఊరూరు ఒగ్గేసిన ఉడుం పట్టు ఒగ్గడు ఒకటోడి ఆంబోటు రంకేసి కొమ్మ పోతే ఒకటోడి ఆంబోటు రంకేసి కొమ్మ
పోతే కొమ్ములు తీసి మరితే పలు దినాడురో ఎడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే ఎడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే దెయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు అమ్మోరి జాతరలో ఒంటి తల గుంటలంట పడితేను గుండ చేసినాడు గుంటలంట పడితేను బుద్ధి గుండ చేసినాడు పొన్నురు వస్తాదు దమ్ముంటే రమ్మంటే పొన్నురు వస్తాదు దమ్ముంటే రమ్మంటే రొమ్ము మీదొక్కటి కుమ్మిపోయాడు రొమ్ము మీదొక్కటి కుమ్మిపోయాడు ప్లే చేయరు ఒకసారి గేసింగ్ ఇదే ఇది సాంగ్ సితారాల సరిపడు యూట్యూబ్లో ఉంటుంది చూడండి తీసాను హైలైట్గా ఉంటుంది సార్, హైలైట్గా ఉంటుంది గైస్, ఒకసారి చూడండి. అప్పటికి ఇప్పటికి మా ఊళ్ళో చాలా చేంజ్ వచ్చిందనమాట, చూపించట్లేదు గైస్. గైస్ ఇంకా ఎర్లీ మార్నింగే చెక్అవుట్ చేసి అయితే వీళ్ళు విలేజ్కి వచ్చాం. సో టిఫిన్ పెట్టారు మాకు ఉప్మా. గైస్ నేను నూడిల్స్కి మా వాడికి డ్యామ్లో ఓపెన్ అయిపోయాను. మళ్ళీ ఉప్మా తింటున్నాం గైస్. మార్నింగ్ షూట్ ఉంది, మళ్ళీ చేస్తా. బాయ్ బాయ్. ఇది ఊర్లో రచ్చబండ అనమాట. సో ఈ ఎటువైపు చూసినా గేదెలు, ఆవులు, పేడలు, పొట్లు. సో ఇది తప్ప ఈ ఊర్లో ఏం లేవు ఫ్రెండ్స్. ఒక పాన్ షాప్ లేదు, టిఫిన్ టిఫిన్ షాప్ లేదు, ఏమైనా తినాలన్నా అసలు ఏం లేదు. మొత్తం గేదెలు, ఆవులు, పేడలే. గైస్ మనం అయితే ఇప్పుడు మనపంట విలేజ్లో అయితే ఉన్నాం. సో ఎర్లీ మార్నింగ్ 6:30కి లేచాను. సో ఈరోజు అయితే గుండ మసాలా అని సో టెంపుల్స్ అన్నీ తిరుగుతారనమాట స్టార్టింగ్ ఈ విలేజెస్ అందరూ. సో ఫస్ట్ అయితే టెంపుల్స్ అయితే కవర్ చేస్తున్నాం. నెక్స్ట్ మధ్యాహ్నం రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ తర్వాత హల్దీ అంట, మ్యారేజ్ ఈరోజే, హల్దీ కూడా ఈరోజే. ఆ అమ్మాయి ఊరేగింపు మీద నుంచి ఈ ఊరికి వస్తుంది, పక్క ఊరిలో ఉంది, 20 కిలోమీటర్స్ రేడియస్ అమ్మాయిది. సో ఇక్కడికి వచ్చాక హల్దీ స్టార్ట్ అవుద్ది. ఆఫ్టర్నూన్ రిసెప్షన్ తర్వాత హల్దీ. ఈరోజు షెడ్యూల్ అంతా ఇదే అనమాట. హల్దీ తర్వాత ఏంటది కాలగోర్ల సంబరం అన్నట్టు ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్ మ్యారేజ్. తర్వాత మార్నింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ ఊరేగింపు అంటున్నారు. సో చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలా జరుగుతుంది అనేది అయితే మీకు క్లియర్ కట్గా వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, మంచి కామెడీగా ఉంటుంది. విలేజ్ అంటే తెలియని వాళ్ళు అయితే ఒకసారి అయితే ఈ వీడియో అయితే చూడండి. సో అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. సో ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒక గుడి అనమాట. ఈ పొలిమార్ల అవతల చుట్టూ ఒక వీళ్ళకి టెంపుల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ టెంపుల్స్ అన్నీ వీళ్ళు మ్యారేజ్ ముందెళ్ళి కొబ్బరికాయ కొట్టి దీపం పెడతారు ప్రతి దగ్గర అని కూడా. సో వీళ్ళు వెనకతల మమ్మల్ని కూడా తీసుకుంటారు. హాయ్ చెప్పు. సో వెళ్తుంటే నాకు ఈ ఉయ్యాలైతే కనిపించింది, ఇంకా చూడగానే నాకు ఎక్కువ ఉయ్యాలనిపించింది. देखा जूता, ये जूता आज मेरे सामने बनाऊंगी कि 7 पुश्ते जो है इसकी गंजी पर ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను గైస్.
అది కొంచెం డౌన్ ఉందని మా వాడు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్, చూడండి. బ్రిలియంట్, ఎక్సలెంట్, సూపర్. తోసే అడిగి తోసే సైడ్ చేసి. గైస్ ఎక్కడ చూసినా గేదెలు, ఆవులు, పేడలు. గేదెలు, ఆవులు ఒకటే, గేదెలు, పేడలు, పొట్టలు. గైస్ ఒక్కరింటి ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఒక సాల్ ఉంది గైస్. సో మేము ఇప్పుడు ఈ దేవుడికి అయితే మొక్కడానికి వచ్చాం గైస్. ఓకే, గైస్ పైనాపిల్ ఫ్లవర్ బిట్. ఇది షోడా కాదు, పైనాపిల్ ఫ్లవర్ బిట్ అన్నమాట. బాగుంది. షర్బత్లో ఉందా? ప్రెసెంట్ అయితే క్లోజ్ అయిపోయింది గైస్, మొత్తం తిరిగి వస్తాం. సో నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం.